జిఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతి ఎలా ఉంది? మాకు 6 సంవత్సరాల సర్వీస్ అనేది అక్టోబర్ 2, 2025 నాటికి, అంటే 1 అక్టోబర్ 2025 నాటికి పూర్తయింది. 6 సంవత్సరాల సర్వీస్ ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది వర్తించడంలో వివక్ష. ఆ సర్పంచ్ గారే మేము గతంలో వైసీపీ జెండా పట్టుకున్నాం అని చెప్పి మమ్మల్ని తీసేశారు సచివాలయం చెప్పి అంటారు. నిజంగా అలా మీరు రాజకీయ నాయకులు తలొగ్గి పనిచేసే పరిస్థితి ఉందా? లేదంటే ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తారు? ఈ వ్యవస్థలో పనిచేసినటువంటి కొంత దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మాకంటే సీనియర్లు ఎవరైతే కొంతమంది ఉంటారో అది బలవంతంగా మా మీద మీరు కావాలని ఇవ్వట్లేదనేటువంటి పరిస్థితులు రావడం, రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని చోట్ల ఫలానా వ్యక్తికి ఫలానా పని చేయొద్దని, ఫలానా వ్యక్తికి పథకం రాకూడదని చెప్పి రాజకీయ నేతలు సచివాలయంలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు ఒకేసారి సర్వేకి వెళ్ళడం, వాంటెడ్గా ఫోటోలు తీయటం, అంటే ఆ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపించడం, ఇలాంటి పరిస్థితులు బ్లాక్మెయిల్ గురి చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా 1,13,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఫేస్ అనేటువంటి విషయాన్ని మా నుండి ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. మీరు ఏదైతే నాకు ఆ ప్రశ్న అడగడం జరిగిందో బదిలీల విషయంలో పారదర్శకత, 1వ ర్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగి కూడా వారు బయట ఎక్కడ కూడా రికమెండేషన్ లెటర్కి వెళ్లకుండా ఉన్న పరిస్థితుల్లో అతని ప్లేస్ పక్కకు వెళ్లాల్సింది దగ్గరలో రావాల్సిన ప్లేస్ కోల్పోయాడు. గత గవర్నమెంట్ లాస్ట్లో ఎన్నికల ముందు నారా లోకేష్ గారు సాక్షాత్తు చెప్పి చంద్రబాబు గారు చెప్పారు, ఉద్యోగులకి ఈ యాప్లతో చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము అధికారంకి వస్తే ఈ యాప్లు కానీ తీసేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగులకు ఈ రోజున యాప్లతో సర్వేలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీరు ఒక యూనియన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అవి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే మా సచివాలయాల శాఖ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పదే సర్వేల నిమిత్తం ఇంటికి వెళ్తా ఉంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదైతే వాస్తవం. అంటే మా ఇంటికి వచ్చిన సందర్భం కూడా ఉంది. మార్నింగ్ 6-7 గంటలకు డోర్ కొడతారు, ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. ఆ క్రమంలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటిది మాకంటే కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు. అల్టిమేట్గా ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యామని చెప్పి కూడా తెలియజేస్తాం. దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు ఒక ఏఎన్ఎం వర్క్ చేస్తుంటే ఆవిడ ఒక సెలవు పెట్టాలంటే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్ అడగాలి, తర్వాత ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోవాలి, పిఎస్సిలో డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి పర్మిషన్ తీసి సెలవు కావాలంటే 3 అడగాల్సి వస్తుంది. ఒక మహిళా ఉద్యోగి తల్లికి బాగాలేదని చెప్పి వారి తల్లి సర్జరీ చేయకపోతే చనిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పినా కూడా ఒక కర్కశమైనటువంటి అధికారం కేవలం సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి, అంటే చనిపోయినటువంటి సంఘటన సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగిందని చెప్పి మా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్కమింగ్ వచ్చిన కాళ్ళకి మేము అవుట్ గోయింగ్ చేసే పరిస్థితి ఉండదు. అంటే మేము చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. సార్ ఇది కాదు సార్, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ రకంగా పరిస్థితి ఉందంటే